ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. మరి మేడారంలో సమ్మక్క సారలమ్మ అమ్మవారు, ఆమె దగ్గర బంగారం అనగా బెల్లం. మరి ఆమెకి అక్కడ బంగారం అనేది ఎందుకు వచ్చింది పేరు అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా అమ్మవారికి ఇష్టం అనేది ఆమెకి కాకతీయ సామ్రాజ్యంలో అప్పుడు ఆమె మహాశక్తిగా నిలబడి గూడెంలో వచ్చేసి గూడెంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గట్టు మీద ఆమె దొరికింది. దొరికిన తర్వాత ఆమెను తెచ్చుకొని సాది ఆమెను పెద్ద చేసి కళ్యాణం చేసి గూడెం పట్ల అందరికీ ఆమె ఆయుర్వేద మందులు ఆమె చేతుకుంటా ఏది ఇచ్చినా సరే, ఆకు ఇచ్చినా పసరిచ్చినా ఏది ఇచ్చినా నయమేరుతుంది. అలాగా ఆ గూడెంలో అందరినీ కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి మరి ఆమెకి ఆ మేడారంలో కరువు కాటకాల వలన కొన్ని భూమి శిస్తులు కట్టకుండా ఇబ్బంది పడుతూ అప్పుడు కాకతీయ మహారాజులు కలిసి ఆ గూడెంలో అందరినీ మీరు కట్టడం లేదు, పన్ను కట్టడం లేదని వాళ్ళు విద్యానికి వచ్చి అందరినీ చంపేసి సమ్మక్కను కూడా అదే విధంగా ఆమెని ఒక్క పోటు పొడిచారు. ఆమె ఆ రక్తం కింద పడకూడదని శిలకల గట్టుకి వెళ్ళి దృశ్యం అయిపోయింది. అక్కడ ఆమె కుంకుమబరుణై నిలబడింది. ఆ అమ్మవారు ఆమెకి ఇష్టమైనది ఏమిటంటే బెల్లం. ఆమెకి చిన్నప్పటి నుంచి ఆమెకు ఆ బెల్లం అనేది చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని, ఆ బంగారాన్ని ఏం చేశారంటే ఆ ఇష్టాన్ని ఆ బెల్లాన్ని బంగారంగా అక్కడ మార్చారు. అందరు కలిసి ఇది ఆమెకి ముఖ్యమైనది కాబట్టి ఇది మనకి బంగారము, ఈ బంగారాన్ని అమ్మవారికి మనం ఇస్తే మనకి మంచి బంగారం అనేది మనకి ఆమె చూపిస్తుంది అన్న ఒక ఆలోచనతో పెద్దవాళ్ళందరూ కలిసి ఆ విధంగా నిర్మించడం జరిగింది. అదే విధంగా అమ్మవారికి శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారికి ఇష్టమైంది బంగారము అనగా బెల్లము. ఆ బెల్లాన్ని మనం అమ్మవారికి సమర్పించితేనే మరి ఫలానా అబ్బాయి పుట్టాలన్నా, ఫలానా పాప పుట్టాలన్నా కూడా అమ్మవారిని మనం మొక్కి ఆ పాప అంతా బంగారం ఇస్తాము, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరు పుట్టినా కూడా అంత బంగారం ఇస్తామని మొక్కుతాము. మొక్కిన తర్వాతే ఆ అమ్మవారు అనేది అబ్బాయో అమ్మాయో పుట్టిన తర్వాత వచ్చి అమ్మవారు గుడికి వెళ్ళి మేడారం వెళ్ళి అక్కడ ఆ బాబు అంత బంగారాన్ని తూకి ఆ అమ్మవారి దగ్గర వేస్తాం. అంటే ఆమెకి ఇష్టమైనది బంగారం కాబట్టి, ఆమెకి ఇష్ట ప్రకారంగా మనకి బిడ్డని ఇచ్చారు కాబట్టి, ఆమె బిడ్డని ఇచ్చారు కాబట్టి ఆ బిడ్డ అంత బంగారం అనేది మనం ఆ అమ్మవారికి సమ్మక్క సారక్కకి మనం సమర్పిస్తాం. కాబట్టి ఏదన్నా ఆరోగ్య సమస్య కానీ, ఎలాంటి సమస్యలు కానీ, ఏదో విధంగా బాధపడుతున్నా కూడా మాకు ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం తొలగిపోవాలి అని అమ్మవారిని మొక్కుంటాం. ఆ అమ్మవారిని మొక్కిన తర్వాత అమ్మవారు నువ్వే మాకు దయ, నువ్వే మాకు అండ, మాకు అన్ని విధానాలుగా బాగుండి మేము సంతోషంగా ఇల్లు కట్టుకొని సంతోషంగా మాకు భూమి విశేషాల్లో మంచిగా పండి పంట అన్ని విధానాలుగా మంచిగా పండి జయప్రదంగా ఉంటే అమ్మవారికి నా అంత బంగారం నేను తోకిస్తానని మనస్ఫూర్తిగా మొక్కుతారు. అదే విధంగా మొక్కిన తర్వాత వాళ్ళకి వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, బిజినెస్లో కానీ, వాళ్ళకి చేసే రియల్ ఎస్టేట్లో కానీ అన్ని విధానాలుగా ఎంతో విధానాలుగా కొంత బాగుపడి అభివృద్ధిగా పొంది అన్ని విధానాలుగా చాలా వరకు బాగుంటారు. మరి ఆ విధంగా బాగుపడిన వాళ్ళు సంతోషంగా అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ బంగారాన్ని అంటే బెల్లాన్ని అమ్మవారికి సమర్పించి ఆ మొక్కులన్నీ తీర్చుకుంటారు. అది ఇంతకుముందు 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చేది అమ్మవారు జాతర. ఇప్పుడు
చాలా లాంగ్ అయిపోతుందని, దూరం అవుతుందని 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టారు. కాబట్టి ఆ బంగారానికి ఉండాల్సిన విధానం అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మరి మనం ఎన్నో పూజలు చేస్తుంటాము, ఎన్నెన్నో వ్రతాలు చేస్తుంటాము, ఎన్నో చేస్తుంటాము. దేనికైనా పెద్దవాళ్ళు చెప్తారు, తొక్కితే రాయి మొక్కితే దేవుడు. అంటే ఒక నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. నమ్మకం లేనిది ఏదీ కాదు. మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించి, ఆలోచించి, మనస్ఫూర్తిగా మనం తలుసుకుంటేనే భగవంతుడు అనేది మనకి ఏదో ఒక రూపంలో అనేది మనకి ఎదురవుతాడు. మరి భగవంతుడు అనేది ఉన్నవాడు చెప్తాం, కానీ లేనన్నవాడికి మనం ఏం చెప్పలేం. మరి అదే విధంగా మరి చేసే కార్యక్రమాలు కూడా ఆ విధంగా ఉంటాయి. మరి అమ్మవారికి శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఆమె మహాశక్తివంతమైనది. భగవంతుడు అంటే మనం ఎన్నో గుళ్ళకి వెళ్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము, ఎన్నో చేస్తుంటాము. కానీ ఈ అమ్మవారికి వచ్చేసి గుడి ఉండదు, 2 గద్దెలు ఉంటాయి, సమ్మక్క సారలమ్మ. ఆ 2 గద్దెల్లో ఆ అమ్మవారికి మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి శిలకల గట్టుగాడికి వెళ్ళి అక్కడ ముందే 1 వారం 10 రోజుల నుంచి కొన్ని మండలాల ప్రకారంగా కొన్ని పూజలు ఉంటాయి. ఆ మండలం ప్రకారంగా పూజా బలాలు చేసి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత శుద్ధంగా వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన కొన్ని గురువులు ఉంటారు. ఆ గురువుల్ని అంటే ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు పోయి ఎవరు పడితే వాళ్ళు తీసుకొని వచ్చేది కాదది. దానికి సంబంధించిన కొన్ని ఉంటాయి. కొన్ని గూడెంలో కొంతమందిని కేటాయిస్తారు. మరి అలాంటి కేటాయించిన వాళ్ళని ఆ గురువుల్ని అక్కడికి పంపిస్తారు. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత దీక్షతో ఉంటారు. ఏమీ తినకోకుండా చాలా శుద్ధంగా ఆ అమ్మవారిని జ్ఞానం చేసుకుంటూ ఆ అమ్మవారు ఆలోచనలో వాళ్ళు శుద్ధంగా ఉండి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని ఏటబోతులు కానీ కొన్ని బలించేసి కట్టుకట్టి అక్కడ ఉండాల్సిన కుంకుమ భరణ తీసుకొని మాఘశుద్ధ పౌర్ణమి రోజు తీసుకొని మేడారంలో వచ్చి 2 గద్దెల మీద పెడతారు. ఒకటి సమ్మక్క, రెండోది సారలమ్మ. సమ్మక్క వచ్చేసి అమ్మ, సారలమ్మ వచ్చేసి బిడ్డ. కాబట్టి ఈ సమ్మక్క సారక్క అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ అమ్మవారు వెలిసి ప్రజలకి ఎంతోమంది ప్రజల్ని రప్పించేసుకొని అమ్మవారు జాతర అంటే కొన్ని కోట్ల మంది వస్తుంటారు. ఎందువల్ల అంటే ఆమెలో ఉండాల్సినంత పవర్. ఆమె దగ్గర ఒక గుడి లేదు, ఒక ఏమీ లేదు. లేకపోయినా కూడా అమ్మవారు మహత్యం అనేది చాలా గొప్పది. కాబట్టి అమ్మవారు దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. తప్పకుండా అమ్మవారిని మీరు నమ్ముకోండి. తప్పకుండా మీకు ఆ అమ్మవారు మంచి చేస్తుంది. ఆమె ఏ రూపంలో ఒక రూపంలో మేము కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది. మీకు ఇంకెలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమః శివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు. నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి హోమాలు చేసి కట్టుకట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం,
గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు అడ్రస్ మాకు పంపించినట్టుగైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.